హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి సూపర్ టేస్టీ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే దొండకాయ కొబ్బరి కారం అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ వేపుడికైతే నేను ఇక్కడ ఒక 1/2 కేజీ దొండకాయలను అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే మీ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకుంటే మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు అండి, పేస్ట్ లాగా కూడా. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై లాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి. దొండకాయలు ఇలా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా సన్నగా తురుముకున్న కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ కొబ్బరి ముక్కలు అలానే పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకొని కూడా ఆ మిశ్రమాన్ని వేసి ఫ్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. బట్ నేనైతే డైరెక్ట్ పచ్చిమిరపకాయలను అయితే వేసేసాను. ఇక్కడ నాకు కారం సరిపోలేదని కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. మీకు కారం ఇష్టం లేకుంటే పచ్చిమిరపకాయలే కూడా వేసుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. మన దొండకాయ కొబ్బరి కారం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. సో తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మన ఛానల్లో దొండకాయ రెసిపీస్ అయితే ఇంకా చాలానే ఉన్నాయండి, చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.